ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద రోజు శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుక రాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ఆలయం వద్ద ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ కమిటీ సేవకులతో కలిసి 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు బండారు కామరాజు సమక్షంలో ఆలయ సేవకులతో కలిసి 400 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీమాత్రే నమో నమః. శ్రీ మండపేట రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయ కనకదుర్గమ్మ తల్లి సన్నిధానమందు మాఘశిర మాసము తొలి శుక్రవారము ఈ వారము చాలా చక్కగా అమ్మవారికి పంచామృత అభిషేకము పూలలంకరణ సేవ అమ్మవారికి చేయడం జరిగినది. ఈ మాఘశిర మాసంలో ప్రతి శుక్రవారం కూడా 10:30 నుంచి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు చేయడం జరుగుతున్నది. ప్రతి శుక్రవారం కూడా చేయడం జరుగుతున్నది. ఈ మాఘశిర మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధానం మందు కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ వచ్చి ఈ మాఘశిర మాసంలో అమ్మవారి యొక్క కుంకుమ పూజల్లో పాల్గొంటారని మరి కోరుతున్నాం. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధానం మందు 400 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అలాగే దాతలు భక్తుల సహకారంతో అమ్మవారి యొక్క సన్నిధానం మందు ప్రతి శుక్రవారము 400 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎవరైనా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు పెళ్లిరోజులకు కానీ పుట్టినరోజులకు కానీ ఎవరైనా అన్నదానం చేయాలనుకున్న వారు ఒక వారం ముందుగానే తెలియపరిచి అమ్మవారి ఆలయంలో జరిగే అన్నదానంలో పాల్పంచుకుంటారని మరి కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.